దండోరా సినిమా వేడుకల్లో యాక్టర్ శివాజీ చేసినటువంటి వ్యాఖ్యల కన్నా ఆయన చెప్పే క్రమంలో ఆయన వాడినటువంటి ఊరు భాష రెండు పదాల వల్లే అత్యంత వివాదాస్పదంగా మారిపోయింది. దీంతోనే మహిళా కమిషన్ ముందు హాజరై వివరణ కూడా ఇచ్చుకోవాల్సిన నెసెసరీ ఏర్పడింది. అనసూయ, చిన్మయి లాంటి వాళ్ళంతా కూడా ఎప్పట్లాగే సోషల్ మీడియాలో విరుచుకుపడ్డారు. అంతేకాదు వీళ్ళకు తోడు మన స్నేక్ బాబు అంటే నాగబాబు గారు, మంచు మనోజ్, మంచు లక్ష్మి ఇలా చాలామంది మాట్లాడారు. అయితే ఇదంతా ఒక ప్రణాళిక ప్రకారం జరిగిందని చెప్పేసి తెలుస్తుంది. తెలుగు సినీ పరిశ్రమలోనే ఒక అగ్ర కథానాయకుడు ఈ వ్యవహారాన్ని దగ్గరుండి నడిపించాడంట. ఒక రాజకీయ పార్టీ అధినేత నుంచి వచ్చినటువంటి ఆదేశాల మేరకు ఆయన ఇదంతా కూడా చేయించినట్లు టాలీవుడ్ అయితే ఒక పెద్ద చర్చ అయితే నడుస్తుంది. ఆ రాజకీయ పార్టీ అధినేతతో ఆ అగ్ర హీరోకి బాగా మంచి రిలేషన్షిప్ ఉందంట. బయటకు వ్యతిరేకంగా ఉన్నట్లు కనిపించినప్పటికీ సినీ పరిశ్రమలో మాత్రం చాలా అనుకూలంగా పనిచేస్తుంటారని చెప్పేసి అందరికీ కూడా తెలుసంట. ఆ రాజకీయ పార్టీ అధినేతకు శివాజీకి గతంలో కూడా చాలా విభేదాలు కూడా వచ్చాయంట. అవి ఏ స్థాయిలో అంటే ఆ రాజకీయ పార్టీ అధినేత రహస్యంగా మాట్లాడిన విషయాలు కూడా శివాజీ తెలుసుకొని బహిరంగంగా మాట్లాడేవాడంట. సో ఆ కోపాన్ని మైండ్లో పెట్టినటువంటి ఆ రాజకీయ నేత తన వేని కూడా మొదలుపెట్టేశాడు. సమయం కోసం వేచి చూశాడు. సమయం రానే వచ్చింది. సమయం కోసం వేచి చూస్తున్నటువంటి ఆ పార్టీ నేతకో తనకు అనుకూలమైనటువంటి హీరోని రంగంలో కూడా దింపేశారు. దీంతోనే ఇంకేముంది, అందరూ నోరేసుకొని శివాజీ మీద పడిపోయారు, గగ్గోలు పెట్టారు, బీభత్సంగా అరిచారు, ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకున్నారు. కానీ వాస్తవానికి సోషల్ మీడియాలో కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ చాలామంది శివాజీకి ఎక్కువగా మద్దతు కూడా ఇచ్చారు. ఎందుకంటే ఆయన మాట్లాడినది తప్పు కాదు, కానీ ఆయన మాట్లాడినటువంటి భాష ఏదైతే ఉందో రెండు పదాలు అవి మాత్రం కొంచెం బాగలేదు. కానీ మిగతా డ్రెస్ సెన్స్ కోసం ఆయన చెప్పడం జరిగింది. సమాజంలో మంచిగా డ్రెస్ వేసుకొని తిరగాలని చెప్పి చెప్పాడు. ఓకే, అది వినడం వినకపోవడం అనేది పక్కన పెడితే ఆయన చెప్పింది మంచిదే. ఏపీ, తెలంగాణలో 99% ప్రజలు శివాజీ వ్యాఖ్యలను సమర్థించారు. మ్యాక్సిమం శివాజీ కాబట్టి ఆ రెండు పదాలతో సరిపెట్టాడు, సంతోషించండి. మేమైతే అత్యంత దారుణమైన పదాలు వాడేవారం అంటూ అతిగా స్పందించినటువంటి అనసూయ, చిన్మయి లాంటి వాళ్ళ మీద చాలామంది విరుచుకుపడ్డారు బీభత్సంగా. ఇంకా ఆమె ఎవరో సంధ్యారెడ్డి ఏదో తెలంగాణలో, ఆమె అయితే అనసూయ మీద బీభత్సం. ఇంకా నార్మల్ కూడా కాదు ఆమెనో, అదేవిధంగా ఆమె భర్త మీద. అనసూయ నిన్న జనవరి 1 రోజు కూడా బికినీ ఫొటోస్ రిలీజ్ చేసింది కావాలనే. అంటే ఆమె కూడా తగ్గాల, రెచ్చగొట్టే విధంగా, ప్రజలను రెచ్చగొట్టే విధంగా కావాలనేసే మళ్ళీ నిన్న బికినీ ఫొటోస్ని షేర్ చేసింది. అంటే ఇది ఎంతవరకు సమంజసమనేది పబ్లిక్కే తెలుసుకోవాలా. అదేవిధంగా ఇదంతా కూడా రాజకీయ నాయకుడి యొక్క ప్లానింగ్ ప్రకారమే జరిగిందనేసి శివాజీ కూడా తెలుసంట. అయినప్పటికీ అతను మౌనంగా ఉన్నాడు. ఎందుకంటే ఆయనకు తెలుసు ఆ రెండు పదాలు వాడి ఉండకూడదు అనేసి. బై మిస్టేక్లో ఫ్లోలో వచ్చేసిందని చెప్పేసి ఆయన కూడా చెప్పాడు. తప్పు జరిగినప్పుడు సైలెంట్గా మౌనంగా ఉండడమే మంచిదని చెప్పేసి ఆయన కూడా భావించి ఉండొచ్చేమో. అందుకే కొన్ని సందర్భాల్లో ఆయన సైలెంట్గా కూడా ఉంటున్నాడు. అయినా ఆ వ్యాఖ్యలకి ఆ హీరో తన బ్యాండ్ మేళాన్ని రంగంలోకి దింపి ప్రచారం చేయించడం, తర్వాత ప్రజల నుంచి అనూహ్యంగా శివాజీకి ఎక్కువ మద్దతు రావడంతో వెంటనే ఆ హీరో, ఆ రాజకీయ నాయకుడు ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టేశారంట. ఎందుకంటే ఇది ఇంకా పెరిగితే తన పేరు ఎక్కడ బయట పెట్టేస్తారేమన్న భయంతో సైలెంట్ అయిపోయారంట. ఇంకా ఎక్కువ చేస్తే తమ పేరు కూడా బయటకు వచ్చేస్తారని చెప్పేసి వాళ్ళు భావించి సైలెంట్ అయిపోయారంట. అదేవిధంగా ఆ పార్టీ అధినేత చెప్పిన మాటలు విని తాము చెడ్డ పేరు తెచ్చుకోవాల్సి వస్తుంది, పేరు బయటకు వస్తే పరుగు పోతుందని చెప్పేసి ఆ అగ్ర హీరో సైలెంట్ అయిపోయారంట. అదేవిధంగా నాగబాబు గారి గురించి కూడా చాలామంది ఫైర్ అవుతున్నారు. ఈవెన్ ఆ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది, జనసేన పార్టీలో ఉన్నటువంటి కొంతమంది సీనియర్ నాయకులు కూడా నాగబాబుని కొంచెం గట్టిగానే ఏకిపారేస్తున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఏమో ఒక విధంగా రాజకీయాలు చేస్తున్నాడు, అదే పార్టీలో ఉండి అధికార ప్రధాన కార్యదర్శి ఏదో పదవిలో ఉన్నాడు.
అదేవిధంగా ఎమ్మెల్సీ కూడా ఆయన. మళ్ళీ ఆయన మోడర్న్ డ్రెస్ని వేసుకోవాలి, వెస్టర్న్ కల్చర్ గురించి పాజిటివ్గా మాట్లాడారు. అంటే శివాజీ గారు మాట్లాడిన మాటల్ని తప్పుపడుతూ ఈ జనరేషన్లో వెస్టర్న్ కల్చర్ నడిపించాలి కానీ ఇదేంది ఇంకా చీరలు కట్టుకొని ఎవరికి వాడో ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. అది జనసేన పార్టీలో కొంతమంది నాయకులకి నచ్చడం లేదు. అంటే నాగబాబు గారు కూడా వెస్టర్న్ కల్చర్ని ప్రోత్సహిస్తున్నారు. అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఏమో మైక్ పట్టుకుంటే ఇంకా పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. ఇదంతా కూడా డ్రామాలు, ఇవన్నీ కూడా రాజకీయ లబ్ధి కోసం వీళ్ళు ఏమైనా చేస్తారు, అది మాత్రం పక్క. రియల్ జీవితం వేరు వీళ్ళది, రాజకీయాల కోసం చేసే జీవితం నాటకాలు వేరు, చాలా స్పష్టంగా అర్థమైపోతుంది. ఎందుకంటే మీకు అందరికీ కూడా తెలిసిందే కదా, నాగబాబు గారు ఆమె కుమార్తె నిహారిక గారు యాక్ట్రెస్గా పనిచేసింది, ఇప్పుడు నిర్మాతగా పనిచేస్తుంది, ఆమె మీద ప్రొడక్షన్ కూడా స్టార్ట్ చేసింది. ఆమె డ్రెస్ సెన్స్ మీద కూడా చూస్తున్నారు. అది ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్స్కి నచ్చడం లేదు. చూద్దాం. మొత్తానికి అదే శివాజీ గారి మీద ఒక హీరో, ఆ హీరో పైన ఒక రాజకీయ నాయకుడు నడిపిస్తున్నటువంటి కథ ఇప్పటికే మీకు అర్థమైపోయినా, ఏ రాజకీయ నాయకుడు ఎవరి కథ ఏంటి మ్యాటర్ అనేసి మీకు ఇప్పటికే అర్థమైపోయినారు.